సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉమ్మడి రావిపహాడ్లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకి న్యాయం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావిపహాడ్ గ్రామ పంచాయతీలో నిర్మించిన 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. నిబంధనలని తుంగలోకి తొక్కి అధికారులు గ్రామ ప్రజాప్రతినిధులు కుమ్మకై లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకి చోటు కలిగించారని విమర్శించారు. అర్హులకి న్యాయం జరగకుంటే అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పటేల్ కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు సోమగాని మల్లయ్య, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు వెలుగు మధు, చేగువేర, బీఆర్ఎస్ గ్రామ నాయకుడు పోడపంగి రమేష్, కాంగ్రెస్ గ్రామ నాయకుడు పోడపంగి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టాలి వెంటనే గ్రామ సభను ఏర్పాటు చేయాలి. గ్రామ సభను ఏర్పాటు చేయాలి. గ్రామ సభను ఇవ్వాలి. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేపట్టాలి. విచారణ గౌరవ ప్రభుత్వ అధికారులు వెంటనే చేపట్టాలి. అధికారులు వెంటనే విచారణ చేపట్టాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంపికలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలి. విచారణ జరిపించాలి. కలెక్టర్ గారు వెంటనే విచారణ జరిపించాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఎంపికలో జరిగిన దానిపై విచారణ జరిపించాలి. వెంటనే విచారణ ఆదుకోవాలి. పేదలందరినీ ఆదుకోవాలి. పేదలందరినీ ఇవ్వాలి. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. పేదల ఐక్యత ఇవ్వాలి. పేదల ఐక్యత ఇవ్వాలి. రాయిపాడ అప్పనగూడ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకే ఇవ్వాలి. పేదలకే విచారణ చేపట్టాలి. అధికారులు వెంటనే చేపట్టాలి. విచారణ అధికారులు వెంటనే ఇవ్వాలి. పేదలకు ఇల్లు ఇవ్వాలి. అర్హులైన పేదలకే ఇల్లు ఇవ్వాలి. అర్హులైన పేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు విచారణ జరపాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికలో జరిగిన దానిపై విచారణ జరపాలి. వెంటనే అధికారులు విచారణ జరపాలి. వెంటనే అధికారులు